అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ జియో ట్యాగింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. మనకు ఫోన్ నెంబర్ని కూడా ట్యాగ్ చేసుకోవాలని చెబుతోంది. ఈ ఫోన్ నెంబర్లకైతే ప్రభుత్వం నుంచి కాల్స్ వస్తాయండి. ఈ కాల్స్ ఏవి, మనం దానికి సమాధానం ఏమి ఇవ్వాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, కొంతమందికి పెన్షన్లు అయితే తీసేయబోతున్నారండి. ఈ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఈ సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం. పెన్షన్ల తనిఖీలు అయితే మొదలుపెట్టింది మనకు రాష్ట్ర ప్రభుత్వం, అందరికీ తెలిసిన విషయమే. దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యాంగ పెన్షన్లకు పెన్షన్ తనిఖీని అయితే మొదలుపెట్టిందనమాట. ఈ పెన్షన్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నాయండి. దాదాపుగా 25% పెన్షన్లు వచ్చేసి ఫేక్ పెన్షన్లుగానే ఉన్నాయి. అంటే 4వ వంతు మనకు ఫేక్ పెన్షన్లుగానే ఉన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. అధికారులు అయితే చెబుతున్నారండి. 100 పెన్షన్లు ఉంటే దాంట్లో 25 పెన్షన్లు ఫేక్ పెన్షన్లుగానే తేలిందండి. చాలామంది దివ్యాంగులు ఎవరైతే మంచానికే పరిమితమైంది, వీల్ చైర్కే పరిమితమై ఉన్న వాళ్లకు 15,000 రూపాయలు 10,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళందరూ నడుస్తూ బాగా తిరుగుతూ ఉన్న వాళ్ళు వీళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వకూడదని చెప్పేసి మా ఆఫీసర్స్ అయితే చెబుతున్నారండి. ఈ 15,000 రూపాయల పెన్షన్ మరియు 10,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు మరియు వీల్ చైర్కే పరిమితమై ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు మెడికల్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మామూలుగా తిరుగుతున్న వాళ్ళు 6,000 పెన్షన్ తీసుకోవడానికి అర్హులు. కానీ 6,000 రూపాయల పెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. చాలామంది ఫేక్ పెన్షన్దారులు పెన్షన్ వెరిఫికేషన్కు సహకరించకుండా ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారండి. అయితే వీళ్ళందరి పెన్షన్ వచ్చే నెల నుంచి హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన పెన్షన్లకు మాత్రమే కంటిన్యూయేషన్ అవుతుంది పెన్షన్ ఇవ్వడం. ఇక ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకోరో వాళ్ళకు హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే 10,000 రూపాయలు 15,000 రూపాయల పెన్షన్కి వెరిఫికేషన్ జరుగుతోంది. ప్రతి ఇంటికి ఆఫీసర్సు, ఉద్యోగస్తులు, సచివాలయం ఉద్యోగస్తులు మరియు డాక్టర్ల బృందం వెళ్ళి అక్కడ వాళ్ళని తనిఖీ చేయడం, ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారా, వాళ్ళ సదరం సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళను తరోగా చెక్ చేసి వాళ్ళకు సదరం సర్టిఫికేట్లు మళ్ళీ రీఇష్యూ చేస్తున్నారండి. కొత్త పర్సెంటేజ్తో సదరం సర్టిఫికేట్లను అయితే ఆన్లైన్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్లో ఉన్న సదరం పర్సెంటేజ్ ప్రకారమే మనకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పెన్షన్లన్నీ ఇప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నారండి. మనకు మెడికల్ సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ సర్టిఫికేట్లను చెక్ చేస్తున్నారు. అలాగే సదరం సర్టిఫికేట్లో 40% అబవ్ ఉందా లేదా అని అయితే చెక్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే మీ డిజేబిలిటీని, మీ పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. వాటి గురించి మళ్ళీ అధికారులు నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. అయితే చాలామంది దివ్యాంగులు కానప్పటికీ ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందండి. దాదాపుగా 25% అంటే 100కు 25 మంది ఫేక్ పెన్షన్దారులే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తం 14,000 మంది దివ్యాంగులు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సగం మంది పైగా ఫేక్ పెన్షన్దారులు ఉన్నట్టుగానే, కొంతమంది 6,000 రూపాయల పెన్షన్కి అర్హులుగా ఉన్నట్టుగాను ప్రభుత్వం గుర్తించిందండి. ఇక మనకు ప్రభుత్వం అయితే ప్రతి పెన్షన్దారునికి ఫోన్ నెంబర్ను జియో ట్యాగింగ్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి పెన్షన్దారుడు అంటే కేవలం దివ్యాంగులే కాదండి, పెన్షన్ తీసుకుంటున్న ప్రతి పెన్షన్దారుడికి జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారనమాట. మనకు ఇటీవల కాలంలో ఒక సచివాలయ ఉద్యోగి వచ్చేసి చేతివాటం చూపించి పెన్షన్ డబ్బుల్లో కొంత డబ్బుని లంచంగా తీసుకోవడం జరిగిందండి. ఈ విషయం మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే వెళ్ళింది. దీనిపైన ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇలా చేస్తున్నారండి, ఇలా చేస్తున్న వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫోన్ నంబర్లు, పెన్షన్దారుల ఫోన్ నంబర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫోన్ నంబర్లన్నింటినీ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇలా జియో ట్యాగింగ్ చేసిన ఫోన్ నంబర్లకు ప్రతి నెల ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ అయితే వస్తాయండి. అంటే రికార్డెడ్ ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇలా రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీకు దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారా, మీకు పెన్షన్ సరిగ్గా దొరుకుతుందా లేదా, మీకు ఇంకా ఏమైనా పెన్షన్కి సంబంధించి ఏమైనా వివరాలు కావాల్సి ఉందా, సక్రమంగా అన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ ఫోన్ నంబర్ ద్వారా విషయం అయితే తెలుసుకుంటారనమాట. ప్రభుత్వానికి డైరెక్ట్గా ఈ నివేదిక అయితే వెళ్తుందండి. ఎవరైనా చేతిపాఠం చూపించినట్టయితే మీరు దానికి సంబంధించి రిపోర్ట్ చేయవచ్చు అనమాట. ఆ ఉద్యోగులపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా ఐవీఆర్ఎస్ కాల్స్ రావడం కోసం ప్రతి పెన్షన్దారుని యొక్క ఫోన్ నంబర్ను జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారండి. అంటే ప్రతి పెన్షన్దారుని ఫోన్ నంబర్ను రికార్డ్ చేస్తున్నారు, ఆన్లైన్ చేస్తున్నారు. దీనివల్ల ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం జరుగుతుందన్నమాట పెన్షన్దారునికి. ఇక మనకు దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ సోదరులు 8 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారండి. వీళ్ళందరికీ ఫిబ్రవరి 28 లోపుగా మనకు ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే 10,000 రూపాయలు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మన ఇంటికే వచ్చి వాళ్ళకు చెక్ చేయడం జరుగుతుందన్నమాట డాక్టర్ల బృందం. అయితే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక జియో ట్యాగింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మేము ఇప్పటికే 90% జియో ట్యాగింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇక 10% మాత్రమే ఫోన్ నంబర్లు యాడ్ చేయాల్సి ఉంది. ఈ ఫోన్ నంబర్లు యాడ్ చేసిన వెంటనే ఫిబ్రవరి నెల నుంచి మీకు ఫోన్ కాల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ ఫోన్ కాల్స్లో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే మీరు దాన్ని చెప్పి మీ కంప్లైంట్స్ని సాల్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు పెన్షన్దారులకు ఫెసిలిటీ అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక పెన్షన్దారులందరూ రిలాక్స్ అవ్వచ్చండి. ఎందుకంటే కేవలం దివ్యాంగ పెన్షన్లు మరియు మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇప్పుడు చెక్ చేయడం జరుగుతోంది. మిగిలిన పెన్షన్లు ఏవి ప్రస్తుతానికైతే చెక్ చేయడం లేదు. వాటిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 90% వాటిని చెక్ చేసే అవకాశం అయితే లేదండి. దివ్యాంగ పెన్షన్లోనే ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందండి. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెన్షన్ హోల్డ్ చేయడం జరుగుతుంది. పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకు కూడా హోల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.